మనందరికీ మన బాడీలో ఇంటర్నల్ అలార్మ్ సిస్టమ్ ఉంది. దాన్నే ఇంట్యూషన్ అంటాం, లేదా సిక్స్త్ సెన్స్ అని కూడా అంటాం. ఏదైనా చెడు జరగబోయే ముందు మన బాడీ మనకి వార్నింగ్ ఇస్తుంది. చాలాసార్లు తప్పు జరిగినాక మన ఇంట్యూషన్ చెప్పిందే కరెక్ట్ అని ఫీల్ అవుతాం. ఏదైనా డేంజర్ జరిగే ముందు మన స్టమక్ టైట్ అయిపోద్ది. దీన్నే గట్ ఫీలింగ్ అంటాం. గట్ ఫీలింగ్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. మన గట్కి మన ఎమోషనల్ స్టేట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, ఏదైనా డేంజర్ని సెన్స్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ పెరిగిపోద్ది. బాడీలో అడ్రినలిన్ రష్ ఫీల్ అవుతాం. ఇంకొక సిగ్నల్ ఏంటంటే స్వెట్టింగ్ అండ్ షివరింగ్. ఏదైనా డిస్కంఫర్ట్ కానీ థ్రెట్ కానీ ఫీల్ అయినప్పుడు మనకి చెమట పట్టేస్తాయి. ఒక్కో చోటుకి వెళ్తే మీరు అనీజీగా ఫీల్ అవుతారు. మన మైండ్ మనకి ఎప్పుడు సటిల్ వార్నింగ్స్ పంపిస్తూనే ఉంటుంది, కానీ మనం వాటిని అంతగా పట్టించుకోం. మన రేషనల్ మైండ్, రేషనల్ థాట్స్ వల్ల మన బాడీ సిగ్నల్స్ని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. ఈ పని చేయొద్దు, తప్పు అని మన బాడీ చెప్తున్నా మన లాజిక్ మైండ్ ఇచ్చే రీజన్స్ వల్ల ఏం కాదులే అనుకుంటాం. మన బాడీ విస్పర్ని మనం ఖచ్చితంగా వినాలి. అంతగా పరిచయలేని వాళ్ళని లేదా ముక్కు మొహం తెలియని వాళ్ళని కలవచ్చు. వాళ్ళు ఎక్కడికో రమ్మంటే వెళ్ళొచ్చు. కానీ మీరు అక్కడ అనీజీ ఫీల్ అయితే ఒక్క క్షణం అక్కడ ఉండొద్దు. మీ ఇన్స్టింక్ట్స్కి ఎప్పుడు వాల్యూ ఇవ్వండి. అలా ఇవ్వడం, అది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వడం చేస్తే మీ ఇంట్యూషన్ మీద మీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీ ఇంట్యూషన్ కూడా బాగా పనిచేస్తుంది. లైఫ్లో ఒక గోలు, ఒక డెస్టినేషన్ పెట్టుకొని దానికోసం కష్టపడే వాళ్ళకి ఈ ఇంట్యూషన్ ఎక్కువ పనిచేస్తుందని విన్నాను నేను. ఈ ఇంట్యూషన్ 4 రకాలు. ఐ సీ, ఐ నో, ఐ ఫీల్, ఐ హియర్. ఇలాంటి ఫీలింగ్స్ మీకు వస్తాయి. అందుకే రోజు మీ ఇంట్యూషన్ నమ్మితే మీరు ఇంకా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. మీరు తినే ఫుడ్ని కూడా తినే ముందు ఒకసారి చూడండి. మీ బాడీ మీకు చెప్తుంది తినాలా వద్దు అని. అడవిల్లో దొరికి ఎన్నో ఆకులు మనకి మేలు చేస్తాయని చాలా వరకు ఈ ఇంట్యూషన్ వల్లే మనకు తెలిసిందే. ఈవెన్ యానిమల్స్ కూడా వాటికి హెల్త్ బాగోలేకపోతే ఏవో ఆకులు తింటాయి. వాటికి ఆయుర్వేదం తెలియనక్కర్లా, వాటి బాడీ చెప్పింది వింటాయి. ప్రతిరోజు మన క్షణం మన బాడీ మనకు సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. ఒక మనిషిని కలిసినప్పుడు వాడు పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా మీకు వెంటనే తెలిసిపోద్ది. ఈ స్నేహం ఎంతటితో ఆపమని మనకి సిక్స్త్ సెన్స్ అరుస్తూనే ఉంటుంది, కానీ మనం వినం. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసే ముందు ఒక్కసారి మీ ఇంట్యూషన్ అడగండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ ఇంట్యూషన్ పనిచేస్తుంది. మీ గట్ ఫీలింగ్ కరెక్ట్గా లేకపోయినా, అన్ఈజీగా ఫీల్ అయినా, యువర్ బాడీ ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ సంథింగ్ అని అర్థం చేసుకోండి. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, డ్రాయింగ్, వీటి వల్ల మనలో ఇంట్యూషన్ పెరుగుద్ది. రిమెంబర్, యువర్ ఇంట్యూషన్ ఈజ్ యువర్ బెస్ట్ గైడ్.